హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చేతులతో పెట్టించిందనమాట పచ్చడి. ఈసారి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తామండి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇక్కడ మామిడికాయలు తీసుకున్నామండి. ముందుగా మామిడికాయలు వచ్చేసి మా చెల్లి పంపించిందనమాట. వాళ్ళ ఇంట్లో మామిడి చెట్లు ఉంటాయి. నేను పచ్చడి పెట్టుకుంటా అని చెప్పేసి బెంగళూరు తీసుకెళ్తా అని చెప్పేసి పంపించింది. ఇక్కడ మేము ఒక 10-15 కాయలు అట్లా పెడుతున్నామండి. మిగిలిన కాయలు వచ్చేసి ఎండబెట్టి ఒరుగుల్లా తీసుకెళ్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే ఒక 10 కాయలు మాత్రమే పెడుతున్నాం. ఇక్కడ బేషన్లో ఎన్ని కాయలు చూపించింది ఏంది అనుకోకండి. ఇందులో పచ్చడికి కొన్ని అండ్ ఒరుగులు పెట్టుకోవడానికి అంటే ఎండబెట్టి తీసుకెళ్ళడానికి కొన్ని అనమాట. మొత్తం టెంక గట్టిగా ఉంటుందని చెప్పేసి మా హస్బెండ్ కట్ చేస్తున్నారు కొంచెం గట్టిగా. ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపల జగ్గు పార్ట్ ఉంటుంది కదా, అది సపరేట్ చేసేసుకోవాలన్నమాట. జగ్గమ్మటి కింద ఇంకొక లేయర్ కూడా ఉంటుందండి. ఆ లేయర్ కూడా తీసేసుకుంటే ఏంటంటే పచ్చడి తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. ఆ లేయర్ అమ్మ వచ్చేసి ఆ లేయర్ అంతా క్లీన్ చేస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి మా పాప వచ్చేసి ఇంకా పైన క్లీన్ చేస్తుంది. ఇక్కడ మిగిలిన ఈ సెంటర్ పార్ట్ కట్ చేసి ఇచ్చిన తర్వాత మిగిలిన పీసులు అమ్మ కట్ చేస్తుంది అనమాట. మనకి ఏ సైజ్ అయితే పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మా చిన్నపిల్లలప్పుడైతే పెద్ద పెద్ద సైజులో ఉండేయండి మామిడికాయ పచ్చళ్ళ ముక్కలు. ఇప్పుడు ఏంటంటే తినలేకపోతున్నామనో లేకపోతే ఎక్కువ పీసులు వస్తాయని అట్లా చిన్న చిన్నగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. కానీ మా చిన్నపిల్లలప్పుడైతే చాలా పెద్దగా ఉండేవి మామిడికాయ పచ్చళ్ళ పీసెస్. నెక్స్ట్ వచ్చేసి అమ్మ పీసులు కట్ చేస్తుంటే మా పాప వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. పై లేయర్ అంటే ఒకసారి తుడుచుకోవాలి కదా పీసులు కట్ చేసినాక, అది క్లీన్ చేసేసి అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాం పీసెస్. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పీసులు కట్ చేయడమేనండి. మామిడికాయలు తీసుకురావడం ఇదంతా ఒక ప్రాసెస్ అయితే మెయిన్ ఇందులో పచ్చడి పెట్టుకోవడానికి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మామిడికాయలు కట్ చేయడము. టెంక్ అనేది తొందరగా తెగదు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ కత్తిపీట అనేది షార్ప్గా ఉంటే బాగా తెగుతుంది అనమాట. ఇవి మొత్తం ఇట్లా కలెక్ట్ చేసుకుంటున్నాం, ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాం అనమాట క్లీన్ చేసేసి. ఇది ప్రస్తుతానికి ఒక 10 కాయలు మాత్రమే పెడుతున్నాం అనమాట. పీసెస్ కట్ చేసుకున్నాము. మేము మామిడికాయ పచ్చడికి కొలత ఎలా అంటే మనం ఏ గ్లాస్తోనైతే ముక్కలు తీసుకుంటామో ఆ గ్లాస్తో ఉప్పు కారం తీసుకుంటాం అనమాట. ఇక్కడ అల్లం పచ్చడి పెడుతుందనమాట. అల్లము ఎక్కువ క్వాంటిటీ, వెల్లుల్లి తక్కువ క్వాంటిటీ. అంటే ఒక 1/4 కేజీ అల్లం వేస్తే అందులో ఒక 100 గ్రాములు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసి బాగా దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలి. అండ్ ఇక్కడ ఒక 2 గ్లాసుల కారము అండ్ 1 గ్లాస్ వరకు ఉప్పు తీసుకుంటున్నాము. అలాగే ముక్కలు వచ్చేసి ఒక 5-6 గ్లాసుల వరకు ముక్కలు ఉన్నాయండి. ఒక 5.5 వరకు ముక్కలు ఉన్నాయన్నమాట. కరెక్ట్గా 5.5 గ్లాస్ వచ్చాయి అంతే. ముందుగా ఉప్పు యాడ్ చేస్తుంది అనమాట పీసెస్కి మొత్తం ముందుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఉప్పు కారం అనేది పీసెస్ కలిపేసేసి పెట్టి తర్వాతకి ఆయిల్ యాడ్ చేస్తుంది అనమాట. అమ్మ వచ్చేసి ముందుగా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అనేది ముక్కలకంతా పట్టించేస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే నార్మల్గా సాల్ట్ అనేది కొద్దిగా వేసుకుంటే సాల్టీగా అవుతుంది కదా, కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే సాల్ట్ అనేది అంత సాల్ట్ అనిపించలేదండి నాకు. ఎక్కువ క్వాంటిటీగా వేయాల్సి వస్తుంది అనమాట సాల్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తుంది అనమాట. కొంతమంది ఆవు పొడి కూడా యాడ్ చేస్తారు, కావాలనుకుంటే అది కూడా యాడ్ చేయొచ్చు. ఆవు పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే రెడ్డిష్గా ఉండకుండా త్వరగా నల్లబడిపోతుంది అనమాట పచ్చడి. అందుకని చెప్పేసి ఇందులోకి ఆవు పొడి యాడ్ చేయట్లేదు. అంతేకాకుండా అల్లం యాడ్ చేసేటప్పుడు ఆవు పొడి అనేది యాడ్ చేయరు చాలామంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాము. చెప్పాను కదా 5 గ్లాసులు వచ్చేసి ముక్కలు ఉన్నాయి. 5.5 వరకు ఉన్నాయండి. 5.5 కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. 2 గ్లాసుల వరకు కారం యాడ్ చేస్తుంది. 1 గ్లాస్ వరకు ఉప్పు అనమాట. కారం వచ్చేసి పట్టించిన కారమేనండి. మీడియం కారం ఉంది, హెవీగా అయితే లేదు. కారం ఘాటు మీడియంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఉప్పు, కారము అండ్ ఇంకోటి వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి ముందుగా కలిపేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉడికించుకున్నాం కదా అల్లం ఏంటంటే మొత్తము మెత్తగా ఆ స్మెల్ అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా పోయేంత వరకు కొంచెము పాలిరిగినప్పుడు మనకి ఉండలుగా వస్తుంది కదా, అట్లా కొంచెం గడ్డలుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా అయితే మనకి నూనెలో బాగా ఫ్రై అయినట్టు. ఒక 1/2 లీటర్ వరకు పోసిందండి. అందులో ఆయిల్ వచ్చేసి ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసేసి ఉడికించుకుంది అనమాట. అది కూడా యాడ్ చేసేసి ముందుగా పీసులకి పట్టించేస్తుంది అనమాట. ఉప్పు, కారము అలాగే అల్లం పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి
జీలకర్ర మెంతుల పొడి వీటి వరకు ముందుగా పట్టించేసిందండి. మార్నింగ్ పీసులు కలిపి పెట్టేసాం అనమాట. ఈవినింగ్ టైంలో వచ్చేసేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఈ పీసులకంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో వచ్చేసేసి ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ తోటే ఇలా పీసులకు కలిపి పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది మెత్తపడకుండా మనకి ఎప్పుడు తిన్న పచ్చడి అప్పుడే పెట్టిన కొత్త పచ్చడి ఫీలింగ్లో ఉంటుందన్నమాట. టేస్ట్ ముక్క అనేది తొందరగా అనేది మెత్తపడదండి, చాలా టైం పడుతుంది. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ముక్క అనేది ఉప్పు కారాలు అవి కూడా ముక్కకు బాగా పడతాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా కలిపి పెడుతుంది. నేను లాస్ట్ టైం కూడా పచ్చడి, మామిడికాయ పచ్చడి, నిలవ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించాను కదా. ఇది వచ్చేసేసి అల్లం యాడ్ చేసి చేయడం అనమాట. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేస్తున్నాం అనమాట. ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది. కొద్దిగా ఉప్పు అనేది తగ్గిందండి, మళ్ళీ కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాం అనమాట. అది ఎందుకులే వీడియో లెంత్ అవుతుందని స్కిప్ చేసేసాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కలుపుకున్నాము. మా చిన్నపిల్లప్పుడు ఏంటంటే కల్లుప్పు అనేది దంచి యాడ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడంతా నార్మల్గా మెత్తటుప్పు, ఎక్కువగా 90% మెత్తటుప్పే యాడ్ చేస్తున్నారు. నేను లాస్ట్లో కొద్దిగా ఆయిల్ ఉంటే కళాయిలో పోసేసి కలిపేస్తున్నాను అనమాట. కలిపేసేసి నెక్స్ట్ ఈవినింగ్ అనమాట, మేము ఇది చూపించేది ఈవినింగ్ అండి. కొంచెం ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది చూసారా. నెక్స్ట్ ఇంకొక 1/2 లీటర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో వచ్చేసేసి జీలకర్ర, మెంతులు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసి కాగపెట్టి పెట్టిందనమాట. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, అలాగే వెల్లుల్లి, కొద్దిగా ఆవాలు యాడ్ చేసేసి తాలింపులాగా పెట్టిందనమాట. ఇవి ఫ్రై కాకూడదండి ఆయిల్లో. ఆయిల్ వేడి మొత్తం చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉంది అన్న టైంలో ఇవి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి ఇవి మామిడికాయ పచ్చళ్ళు యాడ్ చేసుకొని కలిపేసేసి పెట్టేసుకోవడమే. మీరు కానీ ఈ పచ్చడి ఎప్పుడైనా పెట్టుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి అనేది. నార్మల్ పికిల్కి అండ్ అల్లం పికిల్కి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే అల్లము సన్నగా తురిమి పెట్టుకుంటుంటారనమాట, అలా కూడా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు ఎక్కువగా పచ్చళ్ళు తింటే చాలామంది బాడీలోకి పడట్లేవు కదా. మాకు కూడా ఇంట్లో ఇంతకుముందు పెద్ద పెద్ద డబ్బాలకు పెట్టేవాళ్ళనమాట పచ్చళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయండి. ఇప్పుడంటే 10 కాయలు అట్లా పెడుతున్నాం, కానీ నాకు తెలిసినాక ఒక ఫస్ట్ టైం ఏమో 10 కాయలు పెట్టడం అమ్మ. నార్మల్గా 30 ఎబోనే పెడతారు, 30, 50 అలా. అంతేకాకుండా ఫస్టే పెట్టేసింది అనమాట అమ్మ పచ్చడి. ఈ పచ్చడి వచ్చేసేసి నా కోసం పెట్టిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకెళ్దామని చెప్పేసి, పచ్చడి ఉన్న కాంచి ఇంకా అది తినాలనిపిస్తూనే ఉంటుంది. అందుకని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళాలని చెప్పి తక్కువ క్వాంటిటీలో పెట్టించుకున్నాను అనమాట. ఇక్కడ రాతంటి గిన్నెలో కలిపాం కదా మేము, రాతంటి గిన్నెలో కలిపి పెడితే పచ్చడి అంతా తినేస్తుంది అనమాట. అందుకని స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియో కానీ మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ గిన్నెలో పెట్టేశాను. నెక్స్ట్ డేకి వచ్చేసి డబ్బాలో పెట్టేసుకొని జర్నీలోకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా, డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను, ప్యాకింగ్ చేసేస్తాను.